కార్పొరేషన్ పదవుల భర్తీతో టీడీపీలో ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకాయి. డైరెక్ట్గానే అధిష్టానంపై విమర్శలు గుప్పిస్తున్నారు. పదవులు వస్తాయనుకున్న వారెవరికీ మొదటి రౌండ్లో అవకాశం రాకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. 20 కార్పొరేషన్లను భర్తీ చేసిన సీఎం చంద్రబాబు ఇప్పుడు కొందరు చేస్తున్న ప్రకటనలు చూసి కొంతమేర ఆగ్రహానికి కూడా లోనయ్యారు. అలాంటి వారు సంయమనం పాటించాలంటూ పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తామని ఆయన ప్రకటించారు. దీంతో ఇప్పుడు ఏం చేయాలో పాలుపోక కొందరు మీమాంసలో పడినా తగ్గేదేలే అన్నట్లుగా కొందరు వ్యవహరించాలనుకుంటున్నట్లు సమాచారం. 5 ఏళ్ల పాటు పార్టీ కోసం పాటుపడిన వారికి పదవులిచ్చిన మాట వాస్తవం. ఆస్తులు తెగనమ్మి పార్టీకి సేవ చేసిన వారిని అందలమెక్కించిన మాట నిజం. ఒకరిద్దరికి అనుకోకుండా పదవులు వచ్చి కూడా ఉండొచ్చు. కాకపోతే సుదీర్ఘకాలం ఎదురు చూసినా కొందరికి మాత్రం పదవులు ఇంకా దక్కలేదు. వారికి ఎలాంటి పదవులు ఇవ్వబోతున్నారో క్లారిటీ రాలేదు. అందుకే ఇప్పుడు అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయని అనుకోవాలి. పార్టీ పెద్దల ఆదేశానుసారం మైలవరం నియోజకవర్గాన్ని వదులుకున్న దేవినేని ఉమకు ఆర్టీసీ చైర్మన్ ఇస్తారని టీడీపీ అధికారానికి వచ్చిన రోజు నుంచి చెప్పుకున్నారు. అయితే ఆ పదవిని కొనకళ్ళ నారాయణకి ఇవ్వడంతో ఉమవర్గం కంగుతిన్న మాట వాస్తవం. ఇప్పుడు ఆయనకు ఏ పదవి ఇస్తారో తెలియడం లేదు. మంత్రి పదవి వస్తుందని చెప్పలేం. చంద్రబాబు, లోకేష్ ఎలాంటి సంకేతాలు ఇవ్వకపోవడంతో ఉమకు పాలుపోవడం లేదని చెబుతున్నారు. కాకపోతే క్రమశిక్షణ ఉన్న నాయకుడిగా ఉమా ఎక్కడా మాట్లాడడం లేదు. ఇతరులు అలా కాదు. కొందరు తమ అసంతృప్తిని బయటపెడుతున్నారు. టీడీపీలో ఎంతో కీలకంగా వ్యవహరించిన సిస్టా లోహిత్కు డైరెక్టర్ పదవి దక్కగా అనుకున్నది రాలేదని ఆయన అసంతృప్తి చెందారు. పదవి వద్దని ఎప్పట్లాగే పార్టీలో పనిచేస్తానని ఒక ప్రకటన వదిలారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన జీవీ రెడ్డి కూడా తీవ్ర అసంతృప్తిలోనే ఉన్నారు. ఎన్నికల ముందు 2 సంవత్సరాల పాటు జగన్ రెడ్డిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. రోజు ఏదో ఒక న్యూస్ ఛానల్లో లైవ్లో కూర్చుని జగన్ రెడ్డి చేసిన అప్పులు చిట్టా, అరాచకాలపై మాట్లాడేవారు. అప్పుడు శభాష్ అని చప్పట్లు కొట్టిన వాళ్ళు ఇప్పుడు పదవి ఇవ్వలేదని జీవీరెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. మీడియా వేదికగా జీవీరెడ్డి తన అసంతృప్తిని వెళ్లగక్కారు. మొదటి విడతలో తనకు చోటు దక్కకపోతే ఏం విలువ ఉంటుందని ఆయన ప్రశ్నించారు. పైగా చంద్రబాబు నాయుడు పిఎస్ కప్పర్ది తీరుతో ముఖ్యమంత్రికి చెడ్డ పేరు వస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో చంద్రబాబు కోటరీపై అక్కసు వెళ్లగక్కారు. తనకు మొదటి జాబితాలో నామినేటెడ్ పదవి దక్కకపోవడం అవమానంగా భావించిన పట్టాభి టీడీపీ కార్యాలయం ఎదుట ధర్నా చేయాలని ఊగిపోయారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పట్టాభికి పదవి రాలేదని తెలిసి ఆయన భార్య చందన కూడా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో గొడవకు దిగారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పలుమార్లు భౌతిక దాడులకు గురయ్యామని, అలాగే కేసులు పెట్టించుకుని పోలీసులతో చావు దెబ్బలు తిన్నామని పట్టాభి, ఆయన భార్య చందన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆగ్రహంతో, ఆవేదనతో చెప్పినట్టు తెలిసింది. కేసులు ఎన్ని ఎక్కువ పెట్టించుకుంటే అంత ప్రాధాన్యం ఉంటుందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ చెప్పిన విషయాన్ని పట్టాభి దంపతులు గుర్తు చేసి వాపోయారని తెలిసింది. ఒక దశలో టీడీపీ కేంద్ర కార్యాలయం ఎదుట ధర్నాకు సిద్ధమయ్యారని సమాచారం. టీడీపీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య తదితరులు వారించడంతో ధర్నా నిర్ణయాన్ని విరమించుకున్నారని తెలిసింది. పట్టాభి లాంటి వాళ్లు చాలామందే ఉన్నారు. పదవి రాకపోయినా అసంతృప్తిని బయటపెడితే పట్టాభి తరహాలో మొదటికే మోసం వస్తుందని భయపడి చాలామంది మౌనంగా ఉండిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే గీత దాటిన వారిని చంద్రబాబు ఈసారి గట్టిగానే హెచ్చరించారు. నామినేటెడ్ పదవులు దక్కని కొందరు నాయకులు తొందరపడుతున్నారని, క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తామని గుర్తుపెట్టుకోవాలని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు లభించని వారికి, కష్టపడిన వారికే అవకాశమిచ్చామని ఆయన గుర్తు చేశారు. ఇంకా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయని ఆయన అన్నారు. మరి చంద్రబాబు హెచ్చరికలను కేడర్ పట్టించుకుంటుందా అంటే ఏమో చెప్పలేమనే సమాధానం వస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.